9 టీవీ డిజిటల్కి స్వాగతం. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గునుపూడి గ్రామం దళిత కాలనీలో నిండుగొండ మరినమ్మ అనే వృద్ధురాలు తాటాకీలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలిపోయింది. దీనివల్ల ఆమెకు 1,50,000 రూపాయల నష్టం జరిగింది. తనకున్న వంట సామాగ్రి, బట్టలు, టీవీ, ఫ్యాను, బీరువా మొదలగు సామాన్లు కాలి బూడిదయ్యి అగ్ని హావుతయ్యాయి. ఏపీ రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య బాధితులను పరామర్శించారు. వృద్ధురాలైన నిండుగొండ మరినమ్మను పరామర్శించి ఓదార్చారు. వృద్ధురాలు పూర్తిగా నిరాశ్రయాలైంది. ఈమెకు ప్రభుత్వం నుండి రావాల్సిన రాయితీల కోసం కృషి చేస్తామని ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య హామీ ఇచ్చారు. సంఘటనా స్థలం నుండి నాతవరం తహసీల్దార్ వారికి సమాచారం అందించారు. ప్రభుత్వం తరపు నుండి రావాల్సిన రాయితీలు రప్పిస్తామని ఆయన అన్నారు. ఈ సంఘటన ఆస్తి నష్టమే జరిగింది, కానీ ఏ విధమైన అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గునుపూడి గ్రామం ఎస్సీ కాలనీలో నిండుగొండ మరినమ్మ అనే ఒక వృద్ధురాలు తన నివాసిస్తున్నటువంటి తాటికమ్మలిల్లు, తోటకిల్లు మరి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయిందండి. తనకున్న సర్వస్వం మొత్తం కోల్పోయింది. తను సుమారుగా ఆ ఇంట్లో అందరూ కూడా నివసిస్తున్నారు. దానికి సంబంధించి సుమారుగా 1,50,000 రూపాయలు ఆస్తి నష్టం జరిగింది. తను తింటున్నటువంటి బియ్యం కానివ్వండి, లేకపోతే వస్తు సామాగ్రి కానివ్వండి, తనకు ఉన్నటువంటి అలా మనవలది మనవరాళ్ళది అందరి కూడా బట్టలు కూడా ఆ ఇంట్లోనే ఉన్నాయి. మరి ప్రభుత్వం తరఫున మా తరఫున ఎన్జిఓస్ని కూడా నేను మాట్లాడతాను. ప్రభుత్వం తరఫున కూడా ఏమేమైతే రాయితీలు రావాల్సి ఉందో రాయితీలన్నీ కూడా నేను రప్పించే ఏర్పాటు నేను చేస్తానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాగనే ఈ అదృష్టం ఏంటంటే ఈ సందర్భంలో ఇంటి దగ్గర ఎవరో లేకపోవడం, తన పిల్లలు తన కోడలు అందరూ కూడా పండక్కి వారు పుట్టింటికి వెళ్ళడం వల్ల ఎవరికి ఏ విధమైన ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం అయితే సుమారు 1,50,000 రూపాయల వరకు వీళ్ళకి అయింది. కాబట్టి నిరాశ్రయమైన ఆవిడికి అయితే కనుక నేను ఎన్జిఓస్ నుంచి, నాసా సంస్థ నుంచి అయితే కనుక నేను ఒక 5,000 రూపాయలు నేను ఏర్పాటు చేయించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఇంకా ఏమైనా రావాల్సి ఉంటే కనుక నేను స్థానిక ఎంఆర్ఓ గారితో మాట్లాడి తనకు రావాల్సిన రాయితీలన్నీ కూడా నేను రప్పించి తనకి ఇంకా ఏమేమైతే ఇవ్వాలో అవన్నీ కూడా వచ్చే ఏర్పాటు నేను చేస్తానని చెప్పేసి సభముఖంగా తెలియజేస్తాను.